మళ్ళీ అలాంటి జరగకూడదని చెప్పి పాపం కళింగాంధ్ర మేధావులంతా ముత్తుకుంటా ఉంటే ఈ రోజున తెలుగుదేశం పార్టీ నాయకులు వారిని ఖాతరు చేయట్లేదు. నా భయం నాకేంటంటే భావితరాలు ఈ పోరాటం నష్టపోకూడదు, దీనిని బలంగా మాట్లాడాలి, వీళ్ళని హెచ్చరించాలి, వీళ్ళని నిలదీయాలని నేను వచ్చాను ఇక్కడికి. ముఖ్యమంత్రి గారు అడుగుతా ఉన్నారు, చాలా మంచి పాలన అందిస్తున్నాం, చాలా చక్కటి సుపరిపాలన అందిస్తున్నామంటే ఉపాధి హామీ పథకం కింద ఏ గ్రామానికి వెళ్ళినా అన్ని బకాయిలే. ఒక 12 మండలాల్లోనే అరకు ప్రాంతంలోనే 30 కోట్లు వాళ్ళ చేత శ్రమ చేయించుకొని, కార్మికులు ప్రతి ఒక్కరి చేత శ్రమ చేయించుకుని ఉపాధి హామీ పథకం కింద 30 కోట్లు చెల్లించకుండా ఉంది తెలుగుదేశం ప్రభుత్వం ఒక 12 మండలాల్లోనే, అరకు మండలాల్లోనే. అలాగే ఎక్కడికైనా పోండి, ఏ మూలకెళ్ళినా స్వచ్ఛ భారత్ మీద నిధులు వస్తే ఆ నిధులు వీళ్ళు ఏం చేస్తున్నారు? నేను ఎవరో పేపర్లో మాట్లాడితే నేను దాని గురించి మాట్లాడాను. నేను ప్రతి గ్రామం వెళ్ళాను, అన్ని శ్రీకాకుళం నుంచి విజయనగరం నుంచి ఎక్కడికి వెళ్ళినా ఏవైతే బాత్రూమ్స్ కట్టాలో కనీసం ఒక మనిషి పరిశుభ్రతకి కనీసం బాత్రూమ్స్ ఉండాలి అన్న ఉద్దేశంతో స్టార్ట్ చేసింది తెలుగుదేశం నాయకులు. ప్రతి చోట ఆఖరికి ల్యాబొరేటరీస్ లో కూడా డబ్బులు దొబ్బేశారు, ఆ స్థాయికి వచ్చేసారు వీళ్ళు. చాలా బాధ కలిగింది. అంటే మీకు అండగా నిలబడితే జనసేన, మీకు అండగా జన సైనికులు నిలబడితే, మీకు అండగా పవన్ కళ్యాణ్ నిలబడితే మీరు చేస్తుంది లూటీ దోపిడీ. అలాగే ఈ ఉపాధి హామీ పథకంలో 11 మండలాల్లో 39 కోట్లు చెప్పాను కదా. ముఖ్యమంత్రి గారు చెప్తారు, నేనే సలహా ఇచ్చాను అసలు 1000 నోట్లు రద్దు చేయమని, ఫుల్ డిజిటల్ కరెన్సీ నేనే చేయమని చెప్పానని చెప్పారు. దానివల్ల ఈ రోజున బ్యాంకుల్లో డబ్బులు లేవు. ఉపాధి హామీ పథకం కింద వాళ్ళు బ్యాంకులకు వెళ్తే డబ్బులు లేవని చెప్పేసి పంపించేస్తా ఉన్నారు. మరి శ్రమను దోపిడీ చేశారు, కానీ డబ్బులు లేవు ఈ రోజున. మాట్లాడు సిపిఎస్ అంటే మంత్రులకు కానీ, ఇంతమంది మంత్రులు ఉన్నారు, అయ్యన్న పాత్రుడు గారు ఉన్నారు. నేను చెప్పాను, రాజకీయాల్లో నాకు ఎవరు శత్రువులు లేరు, కానీ ప్రజలకు కానీ, నా అక్క చెల్లెళ్ళకి కానీ, మా ఆడపడుచులకు కానీ, మా యువతకు కానీ మీరు నిలబడినప్పుడు అది నా సొంత కుటుంబం అయినా సరే నేను ఎదిరిస్తాను, ఖచ్చితంగా ఎదిరిస్తాను. నేను ఎవరికి ఆలోచించేది లేదు. అయ్యన్న పాత్రుడు గారు స్వయాన్ని ఒప్పుకున్నారు, తెలుగుదేశం నాయకులు అడ్డగోలుగా కబ్జాలు చేశారని చెప్పి వైజాగ్లో కానీ ఇటు కానీ ఆయనే స్వయంగా ఒప్పుకున్నారు. ఇంతకుమించి ఏం కావాలి? మీ అవినీతికి ముఖ్యమంత్రి గారు అడగాలి. స్వయాన మీ మంత్రి ఆయన చెప్తా ఉన్నారు మీ అవినీతి గురించి. మరి మీరేం చేస్తున్నారు చెప్పండి? అయ్యన్న పాత్రుడు గారు చెప్తా ఉన్నారు, నాతో పనిచేసే అనుయాయులు కూడా ఉన్నారని చెప్పి. ఇంతకుమించి అవినీతికి ఇంకేం కావాలా మీకు? ప్రూఫ్లు ఏం కావాలి మీకు? మీరు ఎన్టీఆర్ సుజలా పథకంలో నీళ్లు వస్తున్నాయో లేదో తెలియదు కానీ మద్యం షాపుల్లో మటుకు బ్రాండీ సరాలు చాలా బాగా వస్తున్నాయి తెలుగుదేశం ప్రభుత్వం పాలనలో, చాలా బలంగా. తెలుగుదేశం పాలనలో నీళ్లు దొరకడం కష్టంగా ఉంది కానీ, కష్టంగా ఉంది కానీ మద్యం దొరకడం మటుకు చాలా సులభంగా ఉంది. నీళ్లలో డబ్బులు లేవు, మద్యంలో చాలా డబ్బులు ఉన్నాయి. ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు, మేము ఈ రోజున బాక్సైట్ మైనింగ్ ఆపేశామని చెప్పి. నేను మనుషుల్ని పంపించాను, గ్రామాన్ని జన సైనికులు వీడియోలు తీసి నాకు పంపిస్తా ఉంటే, ఇక్కడే మన నర్సీపట్నం దగ్గర లాటరైట్ పేరు మీద లాటరైట్ ఖనిజాన్ని తవ్వుతున్నామని చెప్పి మళ్ళీ బాక్సైట్ నే తవ్వుతా ఉన్నారు.
మరి దీనికి డబ్బులు ఎవరు కడుతున్నారు? దీనికి ట్యాక్సులు పర్మిషన్స్ ఉన్నాయా? మరి ఇది దోపిడీ, ఇది అన్యాయం, అవినీతి కాకపోతే ఏం చెప్పాలి తెలుగుదేశం నాయకులకి, ముఖ్యమంత్రి గారికి? ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.